ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు బాగా అప్పులైపోయాం, అప్పులు తీర్చలేకపోతున్నాం, ఏదైనా ఖర్చు లేకుండా అప్పులు తీర్చడానికి ఏదైనా తేలికైన సాధన ఉందా అని అడిగారు. ఖచ్చితంగా లక్ష్మి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ అప్పులు తీర్చగలుగుతాం. ఎవరికైనా సరే అప్పులు ఉన్నవారు 7 సోమవారాలు ఒక చిన్న ప్రయోగాన్ని చెప్తాను, ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, చాలా వీడియోలు చేశాను, మన వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు చేయగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి. అలాగే జాతక పరిశీలన కానీ ఇతర సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెంబర్ కూడా చెప్తాను, 9440593655. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని సోమవారం చేయాలి, 7 సోమవారాలు చేయాలి. మనం ఈ ఉపాయాన్ని లక్ష్మీ విష్ణుమూర్తి ఉన్న ఆలయం, అంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఉన్న ఆలయం, లేదా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న ఆలయం, రాముడు సీత ఉన్న ఆలయం, అలాగే వెంకటేశ్వరుడితో పాటు అమ్మవారు ఉన్న దేవాలయంలో చేసుకోవాలి. ఈ ఉపాయం చేస్తే మీకు అప్పులు ఏదైతే ఉన్నాయో అవి తీరిపోవడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఉపాయంతో పాటు గాయత్రి మంత్రాన్ని కూడా జపం చేయాలి. ఇక్కడ ముందు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒక కర్చీఫ్ కావాలి, తెల్లటిది ఒకటి. రెండవది 5 గులాబీ పూలు కావాలి, ఒక పిడికెడు బియ్యము, ఒక బెల్లపు గిడ్డ, ఒక చిన్న వెండి ముక్క. ముందుగా ఏం చేస్తారంటే దేవాలయంలో తెల్లటి కర్చీఫ్ పరవండి, అంటే ముందు పరచండి. తర్వాత ఈ వస్తువుల్ని చేతిలో తీసుకోండి. గులాబీలు, బియ్యము, బెల్లము, వెండి ముక్క తీసుకొని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు జపించండి. తర్వాత ఈ చేతిలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటిగా అందులో వేయండి, కర్చీఫ్లో వేయండి. మనసులో ఒక చిన్న ప్రార్థన చేయాలి. నా చింతలన్నీ పరిష్కారం కావాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి, నన్ను ఈ అప్పుల నుంచి విముక్తిని కలిగించు అని మీరు ఆ తర్వాత ఈ రుమాల్లో ఉన్న పూజా సామగ్రితో కట్టి ఎక్కడైనా నీటిలో వదిలేయండి. ఇది మీరు వరుసగా 7 సోమవారాలు చేయాలి. చేస్తే ఖచ్చితంగా అప్పులు తీరుతాయి. ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి.